ఏళ్ల తరబడి చెన్నై, ముంబై ఈ రెండు పేర్లే ట్రోఫీకి చిరునామాగా మారిన లీగులో ఈసారి కథ పూర్తిగా మారిపోయింది. ఫైనల్ రోజు స్టేడియం కిక్కిరిసిపోయింది. కానీ బ్యానర్ల మీద ఒకే ఒక్క మాట, న్యూ ఛాంపియన్ లోడింగ్. అది కేవలం ఒక ఫైనల్ మ్యాచ్ కాదు, ఐపీఎల్ చరిత్ర పుటలలో లిఖించబడిన ఒక కొత్త అధ్యాయం. ఒకవైపు ధోనీ సేన, మరొక వైపు రోహిత్ గ్యాంగ్. ఈ రెండు జట్ల మధ్య ట్రోఫీ ప్రయాణం సాగుతుందన్న అంచనాలను తిరగరాస్తూ ఈసారి కథ మారింది. కంచె దాటింది. క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. అంచనాలు తలకిందులయ్యాయి. స్టేడియం నిండా ఉత్కంఠ, ఒక్కటే టెన్షన్. ఇది కేవలం ఆట కాదు, పాతకాలపు ఆధిపత్యానికి గండిపడింది. గెలుపు గుర్రాలుగా భావించిన జట్లు వెనకబడ్డాయి. కసిగా దూసుకొచ్చిన కొత్త సైన్యం సరిహద్దులు దాటింది. టాస్ పడకముందే మొదలైంది అసలైన యుద్ధం. ఇది సాధారణ ఫైనల్ కాదు, ఇన్నాళ్ళు ఐపీఎల్ని శాసించిన అగ్ర జట్లకి ఒక సవాల్. ఈ పోరులో చెన్నై లేదు, ముంబై లేదు, కానీ రక్తం మరిగే కసి మీద ఉన్న టీం బరిలోకి దూకింది. ఆ జట్టుకి భవిష్యత్తుని శాసించే బలమైన ఆకాంక్ష ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జైంట్స్, ఇలా మైదానంలో దిగిన జట్లల్లో ఎవరు ఫేవరెట్లు కాకపోవచ్చు, కానీ అందరూ దూకుడుగానే ఆయుధంలాగా మలుచుకున్న యోధులు. మొదటి ఓవర్ పడిన క్షణం నుంచి బంతికి విశ్రాంతి లేకుండా పోయింది. పవర్ ప్లేలో బౌండరీల వర్షం కురుస్తుంటే కామెంటేటర్లు బాక్స్ నుంచి వినిపించిన మాట ఒక్కటే, ఇది కేవలం ఫైనల్ కాదు, ఇదొక స్టేట్మెంట్. స్టార్ ప్లేయర్లు తమ అనుభవాన్ని రంగరించారు. కుర్రాళ్ళు కొండంత ధైర్యంతో చెలరేగిపోయారు. ఒకరిది హాఫ్ సెంచరీ, మరొకరిది మెరుపు ఫినిషింగ్. కానీ ఈ మ్యాచ్ హీరో ఒక్క వ్యక్తి కాదు, ఇదొక సమష్టి విజయం. టీం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం. రెండో ఇన్నింగ్స్ మొదలైంది. లక్ష్యం పర్వతంలాగా ఉంది. స్టేడియంలోని ప్రతి గుండె చప్పుడు పెరిగింది. ప్రతి బాల్కి గుండె దడ. ఒక్కో బాల్ ఒక్కో బలుపు. ఒక ఓవర్ ఆశ, మరొక ఓవర్ భయం. 18వ ఓవర్లో మ్యాచ్ చేతుల్లో ఉందనిపిస్తే 19వ ఓవర్లో విజయం చేజారిపోతుందన్న భయం. ఇక మిగిలింది 20వ ఓవర్, చివరి బాల్. ఒక్కటే షాట్, బ్యాట్ తగిలింది, బంతి గాల్లోకి లేచింది. ఆ క్షణం కాలం ఆగిపోయింది. స్టేడియం ఊపిరి బిగపట్టి చూస్తోంది. బంతి బౌండరీ దాటగానే అక్కడ వినిపించింది చప్పట్లు కాదు, ఒక అగ్నిపర్వతం పేలిన శబ్దం. టపాసుల హోరు కాదు, అక్కడ చరిత్ర అనిష్కృతమైంది. ఐపీఎల్కి కొత్త విజేత దొరికాడు. ఒక కొత్త రంగు, ఒక కొత్త పేరు ఐపీఎల్ ట్రోఫీ మీద మెరిసింది. ఇన్నాళ్ళు చెన్నై లేదా ముంబై మాత్రమే గెలుస్తాయన్న అపోహలకి ఈ ఫైనల్ పాతాళానికి తొక్కేసింది. ఈ విజయం కేవలం డబ్బుతో రాలేదు, స్టార్ పవర్తో రాలేదు. పక్కా ప్లానింగ్, సహనం, మెక్కువోవు, టీమ్ స్పిరిట్తో సాధ్యమైంది. ఐపీఎల్ 2025 ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ఇక మీద ట్రోఫీకి ఒకే అడ్రస్ ఉండదు. ప్రతి సీజన్ ఒక కొత్త జట్టు పుడుతుంది. ఇది భవిష్యత్తు క్రికెట్కి ఒక గట్టి హెచ్చరిక. ఈ ఫైనల్ ఒక కప్పు మాత్రమే కాదు, ఇది భవిష్యత్ ఐపీఎల్కి ఇచ్చిన ఒక మంచి హెచ్చరిక.